చేసిన గాయాలు మాన్పుతుంది విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాకను చేస్తుంది పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాకను చేస్తుంది ఎన్నెన్నో గారడీలు చేస్తుంది కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది మనిషిని మాకును ఒకటిగా చేసి కొట్టుకుపోతుంది కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది ప్రళయాన్నైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది ప్రళయాన్నైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది ఎందరేగినా ఎన్ని జరిగినా ఎరగనట్టులే ఉంటుంది ఎన్నెన్నో గారడీలు చేస్తుంది కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది కాలానిదో కన్న తల్లిదో గెలుపన్నదే తెలియనిది కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది అమ్మగారు గోపి ఏమిటమ్మగారు ఎంతకాలం ఇలా నా రాధ వచ్చేదాకా గోపి అమ్మగారు రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా అవునమ్మగారు ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా బంగారు బొమ్మలా ఉంటుంది రాధ చాలా అదృష్టవంతురాలు ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతుర్లా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది నమస్కారమ్మా నమస్కారం గుడ్ మార్నింగ్ మేడం ఎవరు మా అబ్బాయి రాజు చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు గుర్తుండదు అనుకుంటాను ఓ అలాగా కూర్చోండి సారీ డాడీ కాన్వెంట్ చదువులు కదండి మమ్మీలు డాడీలు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆశగా నా ఆరోగ్యం ఆశనికండి మీ మనసు ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది కానీ ఇక మీ మనసు ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర తీర్చి తీరాలి అంతేనండి మానవులు కాదు దైవం కాదు
నా మమతే, నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తదాస్తు, మేమంతా కోరేది అదే. మరి మీ మనసు ఏవి బాగున్నట్లేదు. పర్వాలేదు, చెప్పండి. అబ్బాయి పియూసీ దాకా చదివాడు. ఇంకా చదవగలనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో, నువ్వు నా ఫుట్పాత్ లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాస్ లో 2 ఏళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి పెద్దవాడితో క్లుప్తంగా మాట్లాడాలి నాయన. ఎస్ డాడీ. సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీసులో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని, ముందు ముందు నా తరువాత దానికి అలాగే చేయండి. చెప్తాం. మరి అబ్బాయి జీతం అది? భగవంతం గారు, ఇన్నేళ్లు నేను ఇవన్నీ చూసుకున్నానా? ఇప్పుడు నన్ను అడగటం దేనికి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చెప్తాం. మీకు నా మీద ఉండే నమ్మకం అటువంటిది. ఈ లెక్కలు చూసి ఈ చెప్పులు మీ సంతకాలు పెట్టించండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు, కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. కొత్త చెక్కులు ఉండటానికి మా తలకాయలు ఒత్తవి కావురా. పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి, కూర్చోండి. ఎందుకో రమ్మన్నారట? ఏమీ లేదు. ముందు ముందు ఈ ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్లి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను. అసలు ఈ విషయం నేనే మీతో చెబుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. అమ్మాయి గారు రెడీగా ఉంటే ఇప్పుడు నాతోనే రావచ్చు. ఏమమ్మా, వెళ్ళిరా. ఇలాగేనా? నేను తర్వాత వస్తాను. కారు పంపించుకుంటారా? అక్కర్లేదు, గోపున్నాడుగా, ఆ కారులో వచ్చేస్తాను. అవునవును. గోపి, అమ్మా మరే అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళాలి. కారు సిద్ధం చేసుకో. కారండి? కారు ఏమిటో అలా కంగారు పడతావు? కారు రెడీ చేయమంటే? ఏం లేదు అమ్మగారు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటనే కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. కొత్త బ్యాటరీ వేయించాలంటే మరి ఏ కొంప మునిగే పనా? గోపి, అమ్మాయి మాటకి ఎదురు చెప్తున్నావా? చెప్పను. వెళ్ళు, వెళ్ళి కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. అలాగే. వెళ్ళు సన్నాసి. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళండి. అమ్మాయి 1 గంటలో వస్తుంది. చెప్తాను. నమస్కారం అమ్మా. దానన్నా 5లోంచి 2 తీస్తే 3. అన్ని దొంగలెక్కలే. ఎంతకాలం బతుకుతాడో ఏమిటో. రాజు, డోంట్ డిస్టర్బ్ మీ. అరే రాజు, నీతో సంగతి చెప్పాలరా. మామూలు సంగతి అవుతే నా దగ్గర రానివ్వకండి, మీరే చూసుకోండి. చాలా ముఖ్యమైంది. అంత ముఖ్యమైందా? అయితే చెప్పాల్సిందే చెప్పండి. నిన్ను ఆఫీసులో ఎందుకు ఉద్యోగంలో పెట్టానో తెలుసా? ఓ, నాకు బాగా తెలుసు. మీరు త్వరలో చచ్చిపోతారని, తర్వాత ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి మీరు చేసినటువంటి అవకతవకలు తెలుసుకుంటారని, నేనైతే బుర్రవాన్ని సర్దుకుపోతానని. అంతేగా? నీ వెధబురతో పనేం లేదు కానీ చెప్పింది చేయరా బాబు. ఆల్ రైట్, చెప్పండి. టేక్ యువర్ సీట్. సారీ డాడీ. ఇప్పుడు అమ్మాయి గారు రాధ ఆఫీస్కి వస్తున్నారు. ఓహో, అదే సంగతి. ఆ అమ్మాయి గారు నీ అబ్బాయి గారు లవ్ చేయాలి, అంతే కదా? ఏమిట్రా చాలా అడ్వాన్స్ లో ఉన్నావు? ఇది మామూలే కదా డాడీ. అయినా నేను లవ్ చేసేది లవ్ కోసం కాదుగా, ఆస్తి కోసం, అంతే కదా? నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటే సందేహం. ఏమిట్రా అది? ఏడవక, నాకు లవ్ చేయడం ప్రాక్టీస్ లేదు, అందులో ముందు వెనక అనుభవం లేదు. ఓ పని చేస్తా డాడీ. ఏమిట్రా అది? అదే, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం, పెద్ద కేసు. ట్రై చేసి ఫెయిల్ అయితే డేంజర్ కేసు. అందుకని శాంపిల్ చిన్న కేసు ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారు? ఇది ఏమన్నా కోర్టా? చిన్న కేసు పెద్ద కేసు పట్టడానికి? అది కాదు డాడీ. ఏ వ్యాపారమైనా ముందర చిన్న దాంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఎవరికి తెలియకుండా పెద్ద దాంట్లో జంప్ చేయాలి డాడీ. మనం లవ్ చేసేది కూడా, నేను లవ్ చేసేది కూడా ఒక బిజినెస్ కదా డాడీ. వేష లేకుండా చెప్పినట్టు అంతే. ఇదంతా నువ్వు బాగుపడటానికి రా, నీ ఫ్యూచర్ కోసం. అయ్యో అయ్యో, నన్ను వేధించేస్తున్నావు డాడీ. నేను లవ్ చేయడం కానీ కావాలి. ఓకే, నేను రూట్ లో పోతుంటాను, నువ్వు చూస్తూ ఉండు. పిలిచారా డాడీ? ఏం చేస్తున్నారా? సీట్ లో కూర్చున్నాను. లవ్ బర్డ్ రాలేదుగా లవ్ చేయడానికి. అంతవరకు ఫైల్ చూస్తూ ఉండు. ఏమిటిది? మీ లవ్ ఫైలా? మీరేగా చెప్పారు లవ్ చేయడమే నా ఉద్యోగం అని.
అంతవరకు బోర్డు కొట్టుకున్న సీట్ దగ్గర చూపి. ఓకే డాడీ ఓకే. నువ్వు కళ్ళు మూసుకెళ్ళి ఎదుగుతాను తింటావా? ఎవరనుకున్నారా? అమ్మాయి గారా? లేదండి, అంత విసురుగా తలుపు తెరవటం నాదే తప్పు. వీడు మా వాడు రాజు, మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. నాకా వయసు అయిపోయింది, ఈ మధ్య పని అంతా వాడే చూస్తున్నాడు. నాకన్నా అన్ని విషయాలు బాగా తెలిసినవాడు. కూర్చోమ్మా. నోను, అది మీ సీటు. నోనో, ఇది నాన్నగారి సీటు. అంటే ఇక నుంచి మీది మీరే కూర్చోవాలి. కూర్చోండి, నాన్నగారు చెప్పారుగా బాగుండదు. కూర్చోండి. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. అబ్బాయి ఆఫీసు అందరినీ పరిచయం చేసి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. బాబు వెళ్ళొస్తాను. అలా వణికిపోతారేంటి? మీరేవో చెప్తారన్నారు మీ నాన్నగారు, అదేదో చెప్పండి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? చెప్పండి. నాకు ఏమీ తెలియదండి. మీకు తెలిసింది ఏదో చెప్పండి. నాకు తెలిసింది మీకు తెలియవలసింది, నేను చెప్పవలసింది మీరు వినవలసింది ఒకటే ఒకటి పరమరహస్యం. ఏమిటి? అదే, ఈ ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో తెలుసా అండి? చెప్పంటారా? చెప్పండి. మిమ్మల్ని. మిమ్మల్ని? నన్ను కాదండి, మిమ్మల్ని. అదే చెప్పండి. మిమ్మల్ని మిమ్మల్ని గాఢంగా ప్రేమించుకున్నాడు మా అన్న. ఏమిటి నువ్వు కూసేది? ఈ కూత నాకు కదండి, మా డాడీ. ఇటువంటి ఆశలు కోరికలు నా జీవితంలో లేవండి. ఏమండి, నేను చచ్చిన అబద్ధం చెప్పలేను. ఇదిగో చూడండి, ఈ విషయం మీకు తెలిసినట్టు మా డాడీకి తెలిస్తే నా వీపు చిట్లిపోతుంది. కాపురం పెట్టడానికి మా అమ్మగారు కూడా లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటారో ఏమిటో. ఇట్ ఈస్ లెఫ్ట్ యూ. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అమ్మాయి గారు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. భగవంతం గారు, అలా కూర్చోండి. కాసేపు మనం ఆడుతున్న ఈ నాటకం మర్చిపోయి మనం మనంగా మాట్లాడుకుందామా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనెందుకు ఈ నాటకం ఆడటానికి ఒప్పుకున్నానో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ మీరెందుకు ఈ నాటకం ఆడిస్తున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? మీ కొడుకుని అమ్మగారి అల్లుడిని చేయాలనే దురాశతో. దురాశ? నువ్వు కూతురు అయినప్పుడు వాడు అల్లుడు కాకూడదా? నిజంగా నేను ఆమె కూతురునైతే మీకు ఆలోచన ఆశ కలిగేదా? అదంతా అనవసరం. నువ్వు కాకపోతే మరొకడు, వాడు కాకపోతే మరొకడు. ఎవరైనా పడేవాడేగా ఆశ అనిపించడానికి. అసలు ఈ అవకాశం కలిగజేసింది నేను. అందులో కాస్త భాగం అడుగుతుంది మా వాడికి. భాగం ఆస్తిలో కాదు భగవంతం గారు, నా జీవితంలో భాగం, నా మనసులో స్థానం అడుగుతున్నారు మీరు. ఏం కష్టమా? ప్రేమ మీరనుకున్నంత తేలిగ్గా పుట్టేది కాదు, ఇచ్చేది కాదు. వేరే ఇంకెవరైనా ప్రేమించావా? మీకు అనవసరం. ఈ చీరలు, ఈ నగలు, ఈ ఆస్తి అంతస్తు అంతా నీకు అవసరం. నాకు అనవసరం. నాకు అవేవి అక్కర్లేదు. మరి ఎందుకు అనిపిస్తున్నావు? మీ నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ తల్లి తృప్తికి. నేను పేదరాలనని అనుక్షణం నా అంతరాత్మ గుర్తు చేస్తూనే ఉంది. నేను పేదరాలుగానే ఉంటాను. వస్తాను. వంటింటి కుందేలు ఎక్కడ పోతుందో చూస్తాను.